రోజు మరి ఇంకా ఎటువంటి ప్రతిపాదన ప్రభుత్వం నుంచి రాలేదంటే నిజంగా కూడా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇది. చేస్తున్నారు అందరు ప్రయత్నాలు, కానీ చేసినప్పటికీ కూడా ఎర్రటి ఎండలో మరి ఇవాళ 45 డిగ్రీల ఎండ ఉష్ణోగ్రత ఇవాళ. ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే ఒక టెంట్ ఉన్నది, కానీ ఎంత వేడిగా ఉన్నది అనేది మనకు తెలుస్తలేదు. టెంట్ పైన ఉన్నంత మాత్రాన చల్లగా ఉన్నదని మనం అనుకుంటున్నాం, కానీ ఇవాళ ఉదయం కొద్దిగా 10 గంటల నుండి కనీసం 1-2 గంటల వరకు ప్రతిరోజు ఇక్కడ అన్ని సంఘాలు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా మరి నిన్న కూడా కూరగాయలు చిరు వ్యాపారులు వాళ్ళు అమ్ముకుంటే బతికేటువంటి కూరగాయల వ్యాపారులు కూడా మేము సైతం అంటూ నిన్న ఒక 400 నుంచి 500 మంది 6 గంటలకు మొదలుపెట్టి హుజురాబాద్ ప్రతి పుర వీధుల నుంచి ఇక్కడికి వచ్చే వరకు 10:30-11 అయింది. ఇక్కడ కాసేపు బస్సులు ఇవన్నీ ఇక్కడ మానవహారం చేసి ఆపాం. అంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, మరి వ్యాపారస్తులు కానీ అన్ని సంఘాల వారు, అన్ని కుల మతాల వాళ్ళు అనేది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుంచో 2 జిల్లాల చెత్త అంతా తీసుకొచ్చి హుజురాబాద్లో వేస్తామంటే ఇవాళ మన ఇంటి ముందట మన పక్కోళ్ళు కొంచెం చీపుడుతో ఊడుస్తూనే మనం ఒప్పుకోం. మరి అటువంటిప్పుడు 2 జిల్లాల చెత్తను హుజురాబాద్లో తరలించి ఇక్కడ హుజురాబాద్ ప్రాంతాన్ని నాశనం చేస్తా అంటే ఎవరు ఊరుకుంటారండి? ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మేము డెడ్ లైన్ పెట్టినాం 30 వరకే. ఈ డెడ్ లైన్ 30 దాటిందంటే మా కంట్రోల్లో కూడా ఉండదు. మేము కూడా అఖిలపక్షం మా కంట్రోల్లో కూడా తప్పిపోతుంది బయటికి. ఎందుకు అంటే మరి ఎన్ని రోజులైనా ఓపికపడతారు ప్రజలు, ఎన్ని రోజులని చూస్తూ ఉంటారు. 30వ తారీఖు వరకు నేను కూడా రిక్వెస్ట్ చేసిన ఆ రోజు మా అఖిలపక్ష కమిటీ మీటింగ్లో ఒక 30 వరకు ఇట్లనే శాంతియుతంగా చేద్దాం. ఆ తర్వాత విజృంభిద్దాం, ఇక రోడ్లు ఎక్కుదాం. వంట వార్పులు అన్ని తెలంగాణ మూమెంట్లో ఏ విధంగానైతే మనం లాఠీ దెబ్బలు తిన్నామో, పోలీస్ స్టేషన్లకు పోయినామో, మరి ఆ విధంగానే మనం ఈ డంప్యార్డ్ గురించి కూడా మరి అదే విధంగా రోడ్లు ఎక్కుదామని ఒక నిర్ణయానికి వచ్చినాం. మరి ఈలోపు ఇంకొక 2 రోజులు మాత్రమే వ్యవధి ఉన్నది. మరి ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ మరి ప్రభుత్వాన్ని ఒప్పించి మరి ఇక్కడి నుంచి డంప్యార్డ్ ఇక్కడ పెట్టేది లేదు అని ఒక ప్రకటన ఇస్తే చాలు. నిన్న కూడా నేను ప్రణవ్ బాబుతో నిన్న ఉదయమే మాట్లాడినా. ఇక్కడ ఈశ్వర్ రెడ్డి అన్నాడు సంబంధం